మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రశస్తమైనటువంటి నామములో తిరిగి మరొక దినాన్ని, కృపా దినములో కృపా వాక్యాన్ని ధ్యానం చేయటానికి సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ప్రతిరోజు కూడా దేవుని యొక్క కృపా వాక్య ధ్యానములలో పాలుపంపులు కలిగి ఉంటూ ప్రభును బట్టి, ప్రభు కృపను బట్టి బలపడుతూ జీవిస్తున్నటువంటి దేవుని బిడ్డలకు ప్రభు పేరట వందనములు, ప్రభు పేరట శుభములు. సర్వశక్తుని యొక్క కృపా పరిచయుల ద్వారా సర్వ శుభములు యేసుక్రీస్తు నామములో మీకు అందరూ కూడా కలుగునుగాక అని ప్రభువును బట్టి స్తుతిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. మరి వాక్యంలో ఉన్నటువంటి మాట మనం చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి యోహాను గారు రాసినటువంటి సువార్త, యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనములో ఉన్నటువంటి మాటను మరి నేను చదువుతూ ఉన్నాను. మరి చదివి ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాటలలో మరి యేసు ప్రభు వారు స్వయాన ఆయన మరి నోటుగుండా పలికినటువంటి మాటలు ఏంటవి అంటే, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. మా ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, ఈ మాటలు మేము ధ్యానం చేస్తున్నాం. మీరు తండ్రి దీవించండి, వివరణ దయచేయండి. బిడ్డలు ఎంతమందికి అయితే ఈ వాక్యం అందించబడుతుందో ఈ వాక్యము బుద్ధిగంతాల వరకు తీసుకువెళ్ళండి. మీ బిడ్డలతో మాట్లాడి తిరిగి వారి జీవితాలు సరిచేయబడేటువంటి కృప యేసుక్రీస్తు నామములో అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలమందు మరి మనం చదువుకున్నటువంటి మాటలలో దేవుని యొక్క తోడు ఒకరికి ఎప్పుడు ఉంటుంది అంటే, దేవుని యొక్క మరి ఇష్టమైనటువంటి కార్యములు ఎవరైతే నెరవేరుస్తారో, ఆయన కార్యములు ఎన్ని విధములుగా ఉన్నాయో అన్ని విధములుగానే మనము జరిగించేటువంటి వారుగా, మరి ఆ విధంగా జరిగేటట్లుగా ఉన్నప్పుడు ఆయన మరి మనల్ని ఎప్పుడు కూడా ఒంటరి పోరాటము అనేది విడిచిపెట్టటము, అది నీ యొక్క ఇష్ట ప్రకారము అన్నట్టుగా, అంటే నువ్వు నష్టపోయే విధముగా ఎప్పుడు కూడా, కష్టపడేటట్లుగా ఎప్పుడు కూడా ప్రభు ఉంచరు అన్నట్టుగా యేసు ప్రభు వారు తన యొక్క మరి ఆ అనుభవంలో ప్రభు తండ్రి చిత్తాన్ని తెలియచేస్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఆయన మరి చెప్పినటువంటి మాటలలో, నేను పంపించబడితే మరి ఈ లోకానికి వచ్చాను, నేను రావటం కానీ నా సొంత ఉద్దేశం కాదు, పరమందు ఉన్నటువంటి తండ్రి యొక్క చిత్త ప్రకారంగా, ఆయన ఇష్ట ప్రకారంగా ఆయన పంపిస్తేనే నేను ఈ లోకానికి వచ్చాను. కనుక ఇక్కడికి రావటానికి ఇది నా ఇష్ట ప్రకారంగా, నా స్వయ చిత్తము జరిగించడానికి కాదు, కానీ తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన ఇష్టముగా ఏది చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడో ఆ ఇష్టమైనటువంటి కార్యాలను జరిగించడానికే నేను వచ్చాను. అందుకు తండ్రి తోడు ఉంది కనుక నేను ఎప్పుడు కూడా ఒంటరి వాడిని కాదు అనే మాట మరి స్పష్టం చేస్తున్నట్టుగా ఇక్కడ మనకి తెలుస్తూ ఉన్నటువంటి మాటలు. ఈ సమయంలో మరి దేవునికి ఇష్టమైనటువంటి కార్యం ఏంటి, ఏ కార్యము దేవునికి ఇష్టమైంది, దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు ఏమై ఉంటాయి అంటే, బైబిల్లో ఇంచుమించుగా అనేక మాటలు ఉన్నాయి. అందులో ఒక మాటగా దేవుని యొక్క చిత్తము చేయుట దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు.
దేవుని చిత్తము చేయుట అంటే ఆయన చిత్తము మన జీవితాల్లో అవి మరి మంచి చేయటానికి, బాగుపడటానికి, సరిచేయటానికి, సరిదిద్దబడటానికి, స్థిరపరచబడటానికి, బలపడటానికి, మనము అభివృద్ధి చెందటానికి, మనం ఫలించటానికి, మనం ఆస్వాదించబడటానికి, మనము తేజరటానికి, పుష్కలంగా ఉండటానికి, పోషించబడటానికి, ఎలాంటి ఎక్కడ కూడా అపవిత్రత అనేది ఏది కాకుండా లోకాన్ని బట్టి, లోకంలో ఉన్నటువంటి మనుషులను బట్టి, దుష్టుని బట్టి తన బిడ్డలకు ఏమీ కాకూడదు అనేటువంటిది ఆయన యొక్క చిత్తం. ఆయన చిత్తము ఆ విధంగా జరుగుతున్నప్పుడు ఆయన ఉద్దేశించిన విధముగానే, ఆయన తలపెట్టిన విధంగానే ఆయన జరగాలి అన్నటువంటి విధానంలోనే మనము చేస్తున్నాం. కాబట్టి అది ఆయనకి ఇష్టంగా ఉంది. ఆయన చెప్పింది కాకుండా, ఆయన చేయమనేది కాకుండా, ఆయన నిర్మించినట్టు విధము కాకుండా, ఒకవేళ అది నీ యొక్క సొంత ఆలోచన విధానము బట్టి, నీ సొంత ఉద్దేశాన్ని బట్టి ఒకవేళ నువ్వు అలాగా మరి చేయటానికి మరి ప్రయత్నిస్తే అందులో దేవుని చిత్తం లేదు. నువ్వు చేసేది నీ ఇష్టానికి, నీ ఇష్టాలకు, మనుషులను ఆనందపరచడానికి, నువ్వు ఆనందం ఉండటానికి అన్నట్లుగా ఉన్నప్పుడు అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యం కాదు. దేవుని ఇష్టము మన జీవితాలకు అది ఎంతో మేలుకరము అనేది మనం ఆలోచన చేయకుండా, దేవుని చిత్తం కాకుండా మనుషుల యొక్క చిత్తము, లోకం చిత్తము, దుష్టుని యొక్క చిత్తము ఎప్పుడు కూడా చేయకూడదు. దేవుని చిత్తమును గురించి మనం చూసినప్పుడు దాన్ని యేసు ప్రభు వారే స్వయాన చెప్తున్నటువంటి మాటలు. యేసు తన స్వచ్ఛంద చిత్తము కాక తండ్రి చిత్తమే చేస్తూ ఉన్నాడు. ఎలాగా దేన్ని బట్టి అంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 33వ వచనం ప్రకారంగా, నా చిత్తము కాదు నన్ను పంపిన వాని చిత్తమును చేయుటకై వచ్చి తిని అనే మాట యేసు ప్రభు వారు తెలియచేస్తున్నాడు. ఆయన చేసినట్లుగానే మనము కూడా చెయ్యాలి. యేసు ప్రభు అలా చేయటానికి, ఆ మాదిరికరమైన జీవితం జీవించడానికి, చూపించటానికి పంపించబడ్డాడు. అలాగ జరిగించటానికి పంపించబడ్డాడు. అలాగ స్థిరపడటానికి పంపించబడ్డాడు. అలా మనలో గొప్ప మార్పుని కలుగజేయడానికి పంపించబడ్డాడు. ఇవన్నీ కూడా తండ్రి చిత్తాన్ని బోధించటానికి పంపించబడినటువంటి మనిషి కుమారుడిగా వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇందును బట్టి నేను దేవుని చిత్తం చేయాలంటే నేనేం చేయాలి అనేటువంటి ఆలోచనలకు వెళ్ళినప్పుడు, లేదంటే ఆలోచించినప్పుడు, దేవుడు కోరిన మార్గములో నడవటము అన్ని విధాలు కూడా నీకు సేఫ్, భద్రత. నీ సొంత మార్గములు కాకుండా. రెండవదిగా పాపానికి దూరముగా ఉండడం అనేది దూరం. దేనితో అంటే మరి పాపముతో. పాపము ఎక్కడి నుంచి, ఎవరి వలన, ఎలాగా అనేది కూడా నీకు గ్రహించినప్పుడు వాటిని వెంటనే దూరం పెట్టాలి. మూడవదిగా సత్యములో జీవించటం. మన జీవితము, జీవించే విధానము సత్యం ఉండాలి, న్యాయం ఉండాలి, నీతి ఉండాలి, యథార్థత ఉండాలి. వీటన్నిటిని బట్టి నీకు మంచి జరగటానికి, ఈ మంచి అనేది నీకు ఉండాలి అని అది దేవుని చిత్తమై ఉన్నది కనుక ఆ ఇదిలో ఉన్నప్పుడే నీవు దేవునికి ఇష్టురాలుగా ఉంటావు. ఇవన్నీ కూడా మంచి కొరకే, మన కొరకే అన్నట్టుగా ఉన్నప్పుడు మరి ఎందుకు మరి మన మంచి కొరకు మనం ఆలోచన చేస్తాం. మనం ఆలోచన చేయకముందే దేవుడు ఆలోచన చేసి ఈ విధంగా చేయండి అన్నట్టుగా అది ఆయన చిత్తముగా, అది ఆ విధంగా జరిగితే నీ బాగును బట్టి ఆయనకి ఇష్టముగా అని ఉద్దేశించి ఆయన పలు విధములుగా నీకు తెలియచేస్తున్నప్పుడు ఎందుకు దేవునికి ఇష్టంగా లేకపోతున్నావు? ఎందుకు దేవునికి ఇష్టంగా లేకపోతున్నావు అంటే ఆయన చిత్తాన్ని జరిగించలేకుండా పోవటం. ఇలాంటివి జీవితానికి మేలుకరముగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండవు. దేవుని చిత్తం చేయనటువంటి సౌలు నాశనం చేయబడటానికి అతని యొక్క కుటుంబము, అతని యొక్క సింహాసనం ఏది కూడా లేకుండా నాశనం చేయబడింది. దేవుని చిత్తం జరిగించినటువంటి దావీదు తన జీవితంలో స్థిరపడటం, అంతకంతకు వృద్ధి చెందటం, సింహాసనం మీద స్థిరుడిగా అదే వంశవలలో ప్రభు అయిన యేసుక్రీస్తు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా ఈ లోకానికి రావడం, ఆయన యొక్క పరిపాలనలో మనమంతా కూడా
దేవుని చిత్తములో మనము ఏలుబడి చేసేటువంటి వారముగా, మనము ఆయనతో కూడా రాజ్యం వెళ్ళేటువంటి వారముగా, ఆయనతో కూడా సింహాసీనుగా ఉండున్నట్లుగా, ఆయనతో కూడా పరమందు మనము జీవించేటువంటి వారముగా, ఈ స్థితి స్థాయి ఈ మట్టి దేహాలకు, ఈ పనికిమాలినటువంటి ఈ జీవితాన్ని బట్టి మనం నాశనం కాకూడదు అన్నట్టుగా ఆయన మనల్ని పంపించింది ఏ ఉద్దేశానికి, మనం ఎందుకు పంపించబడ్డాం, ఎందుకు ఈ లోకంలో ఉన్నాం, ఏం చేయటానికి, ఎవరి కొరకు అని మనల్ని మనం ప్రశ్న వేసుకున్నప్పుడు, మన గురించి ఆలోచన చేసినప్పుడు, అప్పుడు అందులో దేవుని చిత్తం నీ పట్ల ఏమై ఉన్నదో అర్థమవుతుంది. అందును బట్టి దేవుడికి నువ్వు ఇష్టమైనటువంటి వాడువుగా, దానివిగా దగ్గర చేయబడతావు. ఇందును బట్టి దేవుని తోడును బట్టి నువ్వు ఇప్పుడు ఒంటరివాడువు కాదు, ఒంటరిదానివి కాదు అని వాక్యం ద్వారా తెలియపరుస్తుండగా, అలాగా ప్రభు యొక్క మాటలు నీకు వినిపింపచేస్తుండగా, ఈరోజు నీ జీవితం ఎలాగున్నది, నువ్వు ఎందుకు ఈ లోకను పంపించబడ్డావు తెలుసుకోవటానికి, నీ పట్ల దేవునికి ఉన్నటువంటి ఆయన చిత్తం ఏంటో, ఆయన చిత్తములో నడవాలి, ఎట్లా నడవాలి, దేనికి దూరంగా ఉండాలి, దేంట్లో జీవించాలి, ఇవన్నీ కూడా ప్రభు తెలియచేశారు. ఇటు మాటలు మీకు మీ కుటుంబాలకు దీవెనకరంగా మార్పు తెచ్చే విధముగా, తిరిగి దేవుని చిత్తములో ఆయనకి ఇష్టమైనటువంటి కార్యాలే చేసేటువంటి వారంగా, మనుషులు మెప్పులు పెట్టేటువంటి దుష్టుని యొక్క ఆలోచన చొప్పున కాక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చునక, దేవుని యొక్క చిత్తము తెలుసుకోవటానికి ఆయన ధర్మశాస్త్రాన్ని మనం పఠించినప్పుడు మనం అన్నిట్లో కూడా సఫలపరచబడతాం, ఫలిస్తాం. అలాంటి ఫలింపు ప్రతి బిడ్డకు కూడా దేవుడు అనుగ్రహించును గాక. దేవుని యొక్క కార్యములు జరిగించడానికి ద్వారములు తెరవబడును గాక. ఆమేన్. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, కృపగలైనటువంటి మా దేవా, నీ పరిశుద్ధ నామములో ఉదయకాలం ముందు బిడ్డలు మాటలు విన్నారు. ఈ మాటలు దీవెనకరంగా మార్చండి. బిడ్డల్లో ఇంతవరకు వాళ్ళలో ఉన్న జీవించే జీవితము అన్నీ కూడా ఏంటో ఎలాగా తెలియపరిచారు. అవి తెలుసుకొని బిడ్డలు నీ చిత్తములో నీకిష్టులుగా, నీ తోడుతో బిడ్డలు లోకములో కొనసాగించడానికి మీకు మహిమ కలుగునట్లుగా ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకు కూడా మేలుకరంగా చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందు తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ మాటలు వింటున్న బిడ్డలకును సకల పరిశుద్ధులకును ఈ పరిచర్యకును సదా తోడే ఉండి నడిపించునుగాక. దైవాశిస్సులు మీకు కలుగునుగాక. ఆమేన్.